ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, సర్వశక్తిమంతుడు, మీకు వందనాలు. ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన, మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. పరమగీతాలు రెండో అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే వరుడు వధువు మధ్య ఉన్న ప్రేమను, అనురాగాన్ని, పరస్పరం ఒకరినొకరు ప్రశంసించుకోవటము మరియు వారి యొక్క కలయిక, వారి కోరిక అందంగా చిత్రీకరించబడినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తాము. ఈ అధ్యాయము ప్రేమ యొక్క సౌందర్యాన్ని, పవిత్రతను మరియు సహనాన్ని తెలియజేస్తున్నట్లుగా ఈ అధ్యాయం మనకి తెలుపుతూ ఉంది. మొదటి వచనంలో మనం చూసినట్లయితే వధువు తనను సారోను పుష్పము, లోయలలో కలువ పువ్వు అని వర్ణించుకుంటుంది. ఇది ఆమె వినయాన్ని చక్కగా సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. సారోను అనగా సమృద్ధి, సమాధానమని, పుష్పము మరి సారోను పొలము అనగా సంగముగా, పుష్పము అనగా ఈ యొక్క విశ్వాసిగా మనం చూడవచ్చు. అయితే తామర పువ్వు ఎట్లా లోయలో మరి కలువ పువ్వులాగా వికసిస్తూ ఉందో, కలువ పువ్వు అలాగూ ప్రతి విశ్వాసి మరి లోయల్లో ఎలా తగ్గించుకుని ఆ పువ్వు వికసిస్తుందో అలాగ ప్రతి విశ్వాసి కూడా సంఘములో తగ్గించుకుని వికసించాలనేది ఈ యొక్క భావంగా మనం చూడవచ్చు. వరుడు ఆమెను, రెండో వచనంలో వరుడు ఆమెను ముండ్లలో ఉన్న బురదలో ఉన్న కలువ పువ్వు అని కూడా పిలుస్తున్నట్లుగా చూస్తాం. ముండ్ల మధ్య ఉన్న కలువ పువ్వుగా పిలుస్తున్నట్లు చూస్తాం. ఇతరుల మధ్య మరి ఈమె ఎంత ప్రత్యేకమైందనో ఈ కలువ పువ్వుతో పోల్చుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే మరి చుట్టూ ఆ కలువ పువ్వు బురదలోనే పుడుతుంది, బురదలో నుంచే వికసిస్తుంది, పైకి వస్తుంది. కానీ దానికి ఇంత మలినం కూడా అంటుకోదు, ఇంత బురద అంటుకోదు, ఇంత ఏది అంటుకోదు. అది ఎంతో పరిశుద్ధంగా, చక్కగా, పవిత్రంగా ఉన్నట్లుగా మనము చూస్తాం. ఇంకా వరుణ్ణి అరణ్య వృక్షాలలో పోల్చినట్లుగా మనము చూడవచ్చు. అరణ్య వృక్షాలలో యాపిల్ చెట్టుతో పోల్చినట్లుగా ఈ యొక్క వచనంలో చూస్తాం. అతని సన్నిధిలో ఆమె ఎలా ఉందంటండి, భద్రత, ఆనందము, ఇంకా ప్రేమను పొందుతున్నట్లుగా చూస్తూ ఉంటాం. మరి ఆ వచనం మనం చూసినట్లయితే 3వ వచనంలో అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదో మనం చూద్దామండి. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అని చెప్తుంది. నిజంగా తన యొక్క వరుణి చెంత ఉన్నప్పుడు ప్రతి స్త్రీ కూడా తన భర్త చెంత ఉన్నప్పుడు ఎంత సంతోషం కలిగి ఉంటుందో, అలాగే ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు అంతగా సంతోషిస్తుందని ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదండి, దేవుని సన్నిధిలో ఏముంటుందంటే భద్రత ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇంకా మనము ఆయన యొక్క ప్రేమను పొందుకునేవారంగా ఉంటామని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ప్రేమ తనంతట తాను మేల్కొనే వరకు మరి ఎట్లాగూ మనము ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు తను మేలుకునే వరకు కూడా అతను లేపకూడదని 7వ వచనంలో వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. ఇది ప్రేమలో ఉన్న సహనాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. నిజంగా ప్రేమకు సరైన సమయం ఉందని మరి ఎవరైనా అన్నట్లయితే, నిజంగా ప్రేమ ఒక సమయాన్ని కోరదండి, అంత సమయం అంతా కూడా ప్రేమకు ఉంటుంది, సమయము తీసుకుంటుంది. ప్రేమ కలిగిన వారు ఆ సమయాన్ని తీసుకుంటారని ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా వరుడు కొండలపై నుండి వచ్చి వధువుని పిలిచినప్పుడు శీతాకాలం గడిచిపోయి
కొత్త కాలం ప్రారంభమైనట్లు చెప్పి తనతో రావాలని ఆహ్వానిస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. వరుడు వధువు స్వరాన్ని విన్నప్పుడు ఆమె ముఖాన్ని చూడాలని చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎంత సంతోషంతో వరుడి యొక్క స్వరాన్ని విని పులకించిపోతుందో ఈ యొక్క వచనంలో మనం చూడవచ్చు. అదే సమయంలో చూడండి, ద్రాక్ష తోటలను పాడు చేసే చిన్న నక్కలను పట్టుకొనిడి అనే మాట ప్రేమను దెబ్బతీసే చిన్న చిన్న సమస్యలను జాగ్రత్తగా తొలగించుకొని మనము దేవుని సన్నిధిలో నిలబడాలని సూచిస్తుంది. వధువు నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని ప్రకటిస్తున్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. ఇది సంపూర్ణంగా అంకితభావం కలిగిన విశ్వాసికి గుర్తుగా కనబడుతూ ఉంది. ఇక మనం చూసినట్లయితే క్రీస్తు మరియు సంఘం మధ్య ప్రేమకు ఇది ఒక ప్రతిరూపంగా ఈ అధ్యాయం కనబడుతుంది. దేవునితో సంబంధం ప్రేమ, విశ్వాసం మరియు అంకిత భావంపై ఆధారపడి ఉంటుందని తెలియజేస్తుంది. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే చిన్న చిన్న సమస్యలను, చిన్న చిన్న ఆటంకాలను నక్కలతో పోల్చినట్లుగా మనము చిన్న నక్కలతో పోల్చినట్లుగా మనం చూస్తాం. మరి చిన్న పాపాలను కూడా జాగ్రత్తగా తొలగించుకోవాలి. లేకపోతే అవి చిన్న చిన్న పాపాలే పెద్ద పాపానికి దారితీస్తుందని తెలియజేస్తూ ఉన్నది. దేవుడు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని విని మనము స్పందించే వారముగా ఉండాలని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో ముఖ్యమైన వాక్యం ఏమిటి అని మనం చూస్తే, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నిజంగా ఈ మాట ఇది దేవునితో విశ్వాసి కలిగి ఉండవలసిన సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తున్నట్లుగా మనము చూడవచ్చు. పరమగీతము 2వ అధ్యాయము ప్రేమ, పిలుపు, సహనం మరియు అంకితభావం గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాం. ఇది కేవలం వరుడు వధువు ప్రేమగీతమే కాదు కానండి, క్రీస్తు మరియు ఆయన సంఘం మధ్య ఉన్న ప్రేమను కూడా సూచిస్తుంది. ముండ్లలో కలువ పువ్వు ఎట్లుండునో అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ లోకం ముండ్లతో పోల్చినట్లయితే, ముండ్లలాగా ఈ లోకాన్ని మనం పోల్చుకున్నట్లయితే, దేవుని ప్రజలు కలువ పువ్వుల వలె ప్రత్యేకంగా ఉండాలని, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ దేవుని పిల్లలు పవిత్రతతో బ్రతకాలని, పవిత్రతలో నిలవాలని సూచిస్తుంది. ఈ కలువ పువ్వు బురదలో పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది, బురదలోనే ఎదిగి వికసిస్తుంది. అయినా కానీ ఆ పువ్వుకి ఎంత బురద అంటుకోదు. అలాగూ మనం ఈ లోకంలో ఉండి మరి ఈ కలువ పువ్వులాగా వికసించాలని, చీకటి మధ్య వెలుగుగా, పాపం మధ్య పవిత్రంగా జీవించాలని మనకు తెలియజేస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ఇంకా మనం చూస్తే, అతని నీడలో కూర్చుండట నాకు మిక్కిలి ఇష్టము అంటుంది 3వ వచనంలో. మరి దేవుని సన్నిధి అలసిన ఆత్మకు విశ్రాంతి స్థలముగా మనకి కనబడుతుంది. లోకములో సమస్యలున్న యేసు ప్రభు నీడకు వచ్చినప్పుడు మనకు శాంతి లభిస్తుంది. అందుకే మరి వాక్య భాగంలో ఉంటుంది కదండి, సమస్త పాప భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. నిజంగా దేవుని సన్నిధిలో భద్రత ఉంది, ఆనందం ఉంది, సమాధానం ఉంది. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ప్రభువైన యేసు క్రీస్తులోనే మనకి దొరుకుతాయని ఈ యొక్క వచనం మనకి తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే, దేవుడు తన ప్రజలపై చూపించే ప్రేమకు హద్దులు లేవండి. ఆయన మనల్ని శిక్షించటానికి కాదు కానీ ప్రేమించటానికే మనల్ని ఆయన పిలిచాడని గుర్తించాలి. దేవుని ప్రేమ మన జీవితానికి ఒక గుర్తింపు కావాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే చిన్న చిన్న పాపాలు, చిన్న రాజీలు, చిన్న నిర్లక్ష్యాలు ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి వీటిని ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించి వీటిని తీసివేసేయాలి. పెద్ద పతనాలు సాధారణంగా చిన్న చిన్న తప్పుల నుంచే ప్రారంభమవుతాయని మనము తెలుసుకుని వాటిని ఆదిలోనే త్రుంచివేసేవారంగా ఉండాలని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అప్పుడే దేవునితో మన సంబంధాన్ని నిలబెట్టుకోగలుగుతాము, దెబ్బతీసే ప్రతి విషయాన్ని తొలగించుకోగలుగుతాము.
ఇంకా మనం చూస్తే ఇది విశ్వాసి మరియు క్రీస్తు మధ్య ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తున్నట్లుగా చూడవచ్చు. క్రీస్తు మనవాడు, మనము ఆయన వారము అని ఇక్కడ మనం చూస్తాం. అదే విషయాన్ని నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని అంకిత భావంతో, సంపూర్ణంగా అంకిత భావంతో మరి బోధిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. మన హృదయం, సమయం, జీవితం అంతా ప్రభువుకు అంకితం కావాలని ఈ యొక్క మరి 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవి ముఖ్యంగా ఈ 2వ అధ్యాయంలో 3 గొప్ప సత్యాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఒకటి, ప్రపంచములో ప్రత్యేకమైన వానిగా, విశ్వాసిగా నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా, ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఇంకా మూడవదిగా మనం చూస్తే చిన్న చిన్న సమస్యలను తొలగించి ప్రభువుకు సంపూర్ణంగా అంకితం కావాలని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈరోజు మన హృదయంలో నుండి ప్రతి చిన్న చిన్న సమస్యలను తొలగించుకొని ధైర్యంగా ప్రభు చెంతకు చేరేవారముగా ఉండాలి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని మనము మాట్లాడే మరి అంత సన్నిహితానికి వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు, మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా నాయన. మీకు స్తోత్రములు మా తండ్రి ప్రభా. నాయన, ప్రతి విషయంలో ప్రభా మేము జాగ్రత్త కలిగి నాయన చిన్న చిన్న తప్పిదాలను మరి తొలగించుకోవటానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి నాయన. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనే ధైర్యాన్ని మాకు ఇచ్చి మీ సన్నిధిలో నిలబెట్టమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.